దళిత వర్గాల రాజకీయ భవిష్యత్తును అణచివేయడం కోసం దేశంలో పాలకులు ఎస్సీ, ఏబిసిడి వర్గీకరణతో పాటు భారత రాజ్యాంగాన్ని మార్చకుండా జరుగుతుందని దళిత ప్రజలు ఐక్యంగా ఉండి వర్గీకరణ అడ్డుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. గత 25న భద్రాచలంలో మాల మహానాడు ఆధ్వర్యంలో సుధాకర్ చేపట్టిన పాదయాత్ర శనివారం రాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండలానికి చేరుకొని బస చేశారు. ఆదివారం ఉదయం నిజాంపేట నుండి మహా పాదయాత్రను మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు మహా పాదయాత్ర నిర్వహించామని, నేటికి 850 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగించామన్నారు. మాలల ఐక్యతను దెబ్బతీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో నిర్వహించే మాలల మహా సింహగర్జన కార్యక్రమానికి మాలకుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే 765 డీజీ రోడ్డు పనులలో అంబేద్కర్ విగ్రహాలను పక్కన పెట్టారని, విగ్రహాలు యథాస్థితిలో ప్రతిష్ఠించాలని అధికారులకు సూచించారు. లేని ఎడల రోడ్డును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాక్యం శ్రీరాములు, భీమ్ సేవాదల్ అధ్యక్షులు పురుషోత్తం, జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ, మండల అధ్యక్షులు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి సంజీవ్, టంకరి లక్ష్మణ్, బండారి ఎల్లం, సిద్దిరాములు, యాదగిరి, బ్యాగరి రాజు, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ మన మండలం నుండి మాలా సోదరులు అందరూ ఇక్కడికి తరలి వచ్చినందుకు వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అన్నగారికి ఇక్కడ నుంచి మనము ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ నుండి రామాయంపేట నుండి హైదరాబాద్ వెళ్ళాలి. 1వ తారీఖు డిసెంబర్ 1 వరకు చేరుకోవాలి. అక్కడ భారీ బహిరంగ సభ ఉంది పెరేడ్ గ్రౌండ్లో. మన మాల సోదరులందరూ నాది నాది అనుకొని అందరూ వెళ్ళినప్పుడే మనము అక్కడ మన సభ విజయవంతమవుతుంది. ప్రతి ఒక్కరు ఇంటింటి నుంచి అందరూ కదిలితేనే మన సత్తా ఏందో, మాలల సత్తా ఏందో తెలుస్తుంది. అందరూ ఎవరు కూడా అన్యతగా భావించకుండా నాకు చెప్పలే అనుకోకుండా నా ఇంటిదే అనుకొని మీరు రావాలని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. భద్రాచలంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర ఈరోజు అంటే నిన్న సాయంత్రము నిజాంపేట మండలం మెదక్ జిల్లాకు చేరుకోవడం జరిగింది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న పూలమాలలు వేసి ఆయన పాదయాత్రను ఇక్కడికి వెళ్ళి కొనసాగిస్తున్నారు. కాబట్టి నిజాంపేట మండల మాల సోదరులకు, మాల కుల బాంధవులకు, నిజాంపేట మండల కేంద్రంలోని ఉన్న మాల కుల పెద్దల అందరికీ పేరు పేరున జైభీములు తెలుపుతూ నాకు స్వాగతం. ఘనంగా 23 నుంచి భద్రాచలం నుంచి మెదక్ జిల్లాకు రావడానికి 32 రోజులు పట్టింది. తన ఇంటికి దూరంగా ఉండి ఈరోజు 40 రోజుల ప్రయాణము హైదరాబాద్కు చేరుకుంటుంది. కాబట్టి వారికి అన్ని విధాల మనం మెదక్ జిల్లాలో సహకరించి వాళ్ళకి ఘన స్వాగతం ఏర్పాటు చేసినందుకు మరొకసారి నిజాంపేట వాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ మహాపాదయాత్ర మనకు మాలలకు 30 సంవత్సరాల లేని మాలలు ఈరోజు కొంచెం మేలుకొనడం జరుగుతుంది పాదయాత్ర వల్ల. కాబట్టి ఎంఆర్పిఎస్లకు కంటి చూపు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచన చేసి మీటింగ్ పెడుతున్నారు. డిసెంబర్లో జరగబోయే 1వ తారీఖు నాడు అతిక చేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విగ్రహాలని హడావుడిగా తీపిచ్చిన వాళ్ళ హైవే రోడ్డు వాళ్ళ పేరు మీద మేము పెట్టిస్తామని చెప్పి అన్నారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంతవరకు అంబేద్కర్ విగ్రహాలు మన పునర్ప్రతిష్ఠ చేసేటువంటి కార్యాచరణ అధికారులు తీసుకుంటారు. నేను వస్తూ ఏందని చెప్పి విషయం తెలుసుకుంటాను. నేను డీ గారితో మాట్లాడే కాదు, ఇక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ కాడ కూడా ఒక అర్ధగంట కూర్చొని తక్షణమే అంబేద్కర్ స్టాచ్యూలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చోట ప్లేస్ సెలెక్ట్ చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి ఏ ఒక్కరు కూడా ఆగొద్దని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిర్లక్ష్యం వేస్తున్న అధికారులతో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నేను నిరోధించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నెక్స్ట్ వచ్చే డిసెంబర్ 6 తారీఖు బాబాసాహెబ్ గారు చనిపోయినటువంటి వర్ధంతి, అంబేద్కర్ గారు చనిపోయినటువంటి వర్ధంతి 6వ తారీఖు ఉంది. మనం ఇంకా ఇండ్ల పక్కన ఇంట్లల్లో ముసుగులు వేసుకుని ఇంకెన్నో రోజులు ఉండాలి. కాబట్టి ఈ హైవే రోడ్డు మీద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూలో తీసినటువంటి ప్రదేశాలలో పునర్ప్రతిష్ఠ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అవసరమైతే 3వ తారీఖు ఈ యొక్క రహదారిని దిగ్బంధం చేస్తాను కూడా మేము మళ్ళా వస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సరే అమ్మలారా, ఈరోజు మానవ జాతి మొత్తం నాశనానికి దారికి వచ్చింది. ఈరోజు అస్తిత్వం మొత్తం దెబ్బతింటుంది.
మనకున్నటువంటి పెత్తనం, మనకున్నటువంటి గొప్పతనం మొత్తం కూడా నాశనానికి వచ్చింది. మనం అయినా కూడా తీసుకొచ్చి కృష్ణమాది గారిని బలిపాశం చేసి ఈరోజు ఆయన భుజం మీద తుపాకు పెట్టి మాలలు కాల్చే ప్రయత్నం ఏదైతే చేస్తుండో దాన్ని బంద్ పెట్టుకోని చెప్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ తెలంగాణలో మీ మొట్టమొదటి రాష్ట్రం చేస్తా అని చెప్పంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా మీరు ఆ సీట్లలో కూర్చున్నా, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ సపరివారం మొత్తం ఆ సీట్లలో కూర్చున్నంటే ఇక్కడ ఉన్న మాల బిడ్డలు చెమట కార్చి కష్టపడి ఓట్లేస్తేనే నీకు ఆ సీట్లు దక్కినవి తప్ప మాలల చెమట చుక్కలే మీ సీట్ల అనే విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ అశాస్త్రీయమైన, అసంబద్ధమైన ఆర్టికల్ 341 సవరించకుండా జరిగేటువంటి ఈ ఓటు బ్యాంకు రాజకీయ వర్గీకరణ కుట్రలు అవుతున్నాయో వాటిని తక్షణమే నిలిపివేయాలి. రాజ్యాధికారం పోకుండా జరిగేటువంటి కుట్రల్ని బందీ పెట్టాలి. అంబేద్కర్ వాదాన్ని దెబ్బతీసేటువంటి వర్గీకరణ వాదాన్ని మనం తిప్పికొట్టడానికి మానవులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ అందరినీ సమీకరించుకుంటూ వాస్తవాల్ని జనం మధ్యలో పెడుతూ మేము దొంగలం కాదు, మేము దోపిడిదారులం కాదు, ఎవరి కంచాల మెతుకులు తినేటువంటి వ్యక్తులం కాదు, మాలలు చరిత్రలో త్యాగాలు చేసిన వాళ్ళం, మాలలు మల్లయోధులుగా యుద్ధాలు చేసినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులం, మాలలు రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఇంకొకసారి ఎవరు కూడా మాలలు దొంగలు అని చెప్పి, దోపిడిదారులు చెప్పి, కంచాల మెతుకులు గుంజుకులు అని చెప్పంటే మాత్రం నాలుగా బయట తీసి కోడలు కూడా మాలలు సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ జై భీమ్. విద్యాపరంగా ముందుండొచ్చు, ఉద్యోగపరంగా సమాంతరంగా ఉండొచ్చు, కానీ ఏదేమైనప్పుడు కూడా నీ 94 నుంచి పోరాటం అవుతుందో ఆ పోరాటం నుంచి 94 నుంచి 2024 వరకు లేదా 25 వరకు లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ వచ్చినాయో లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి దళిత 3 ఎకరాల భూమి వచ్చిందో అవి లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి దళిత బంధు వచ్చిందో లెక్కలు పెట్టి తీయండి. ఎవరికి గురుకులాలలో ఎక్కువ సీట్లు వచ్చినా లెక్కలు పెట్టి తీయండి. మాలకు వచ్చినా, మాదికి వచ్చినా లెక్కలు మొత్తం బయట తీసి అప్పుడు ఎవరికి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీ దగ్గర ఉన్నాయి కదా ప్రభుత్వం దగ్గర లెక్కలు, ఆ లెక్కలు బయట పెట్టి అప్పుడు నిజంగా దోచుకున్నారని చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ మా దగ్గర ఒక లెక్క ఉంది. 2014 నుంచి 2023 వరకు ఒక లెక్క బయట ఇస్తే సమగ్ర సర్వేలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మనకి ఎక్కడికి అవసరం లేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అందరూ అప్లై చేసుకుంటే దాంట్లో రూపాయల 70% అంటే 69.7% అంటే 70% అనుకోండి. 70 పైసలంతో మాదేలకు వచ్చినాయి, 23 పైసలంతో మాలకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, 70% ఉన్నోడు ఎక్కువ తినట్ట, 23% ఎక్కువ తినట్ట? ఎవరు దోచుకున్నట్టు? మేము ఇలా కరెక్ట్లే కదా, మాదిగలు మొత్తం మాల యొక్క అవకాశాలు దోచుకున్నారని చెప్పి అది రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన అంశాలు, కానీ రాజకీయంగా జరగాల్సిన అంశాలు. రాజ్యాంగబద్ధంగా జరిగే వాటిను మామూలుగా చూడాల్సింది పోయి దోచుకున్నా చెప్పంటాను. రాజకీయంగా ఈరోజు మీరు ఆ ఎక్కువ లోన్లు తీసుకొని మామూలు దోచుకున్నా చెప్పంటాను. ఈరోజు మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్సీ మన సోషల్ వెల్ఫేర్ దానికి సెక్రటరీ ఉన్నప్పుడు గురుకులాల సీట్లు మొత్తం నీ జాతి బిడ్డలకి ఇచ్చారు కదా. మేము ఎప్పుడైనా వద్దానమ్మా? మాలలో కనీసం సీట్లు కూడా ఇవ్వలేదు కదా గురుకులాల సీట్లలో. మామూలు చాలామంది అప్లై చేసుకుని నీ హాస్టల్ చుట్టూ లేదా నిజాంపేట మండల కేంద్రానికి ఏదైతే అన్న మానకుల బాంధవులలో ఇప్పటి వరకు నేనైతే చరిత్రలో పాదయాత్ర అనేది మన జాతిలో ఇల్లు కుటుంబాన్ని మొత్తం పక్కన పెట్టి జాతి కోసం 40 రోజుల పాదయాత్రకు 1000 కిలోమీటర్లు చరిత్ర రాసినది మొట్టమొదటి వ్యక్తి మాలజాతి ముద్దుబిడ్డ పిల్లి సుధాకర్ నేను అనుకుంటా. నేను గతంలో ఏ చరిత్ర లేని నాయకులు నాకైతే తెలియదు. పివి రావు కూడా నడిచిన చరిత్ర 1000 కిలోమీటర్లు ఏ నాయకుడికి లేదు. అన్నకు ఇక్కడ నిజాంపేట మండల కేంద్ర మహిళా సోదరులు మళ్ళీ అక్కలు అన్నదమ్ములందరూ అన్నకు మద్దతుగా ఆరోగ్యం నిలకడగా ఉండాలని చెప్పి మా ఆశీర్వదించి పంపించాలని చెప్పి నిజాంపేట మండల కేంద్రానికి సంబంధించి అందరికీ పేరు పేరున ఉద్యమ జయంతి తెలుపుతూ